హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి కొంచెం షార్ట్ లెంగ్త్‌లోనే ఉంటది. జస్ట్ ఢిల్లీలో సైట్ సీయింగ్ పాయింట్స్ ఒక ఈవినింగ్ ఎళ్లి మేము ఏమేమి కవర్ చేశామన్న దాని గురించి నేను ఈ వీడియో చేశాను. బట్ మెయిన్‌గా మేము కవర్ చేసింది బిర్లా మందిర, అక్షర్ధామ్ అండ్ జంతర్ మంతర్ 3 కవర్ చేశాము. బట్ మెయిన్‌గా అక్షర్ధామ్ లోపలికి ఏది కెమెరా అలో లేదు అండ్ ఫోన్స్ ఏవి కూడా అలో లేదు కాబట్టి అక్కడ ఇన్ డీటెయిల్ వీడియో అయితే చేయడం కుదరలేదు. సో, ముందుగా మేము ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి జంతర్ మంతర్‌కైతే వచ్చాము. అరౌండ్ 3:30 అలా వచ్చాము ఇక్కడికి. సో, ఇక్కడ వచ్చినప్పుడు ఈ జంతర్ మంతర్‌లో మెయిన్ ఏంటంటే, చాలా వరకు ఆస్ట్రోనామికల్ ఆబ్జెక్ట్స్‌కి రిలేటెడ్‌గా మెజర్‌మెంట్స్ అవన్నీ ఎలా చేస్తారో అప్పట్లో అన్నదంతా ఇన్ డీటెయిల్‌గా ఉందనమాట. సో, ముందుగా ఇక్కడొచ్చి మనము సామ్రాట్ యంత్ర, రామ్ యంత్ర, మిశ్ర యంత్ర, మళ్ళీ జయప్రకాష్ యంత్ర అని చెప్పేసి 4 చూడొచ్చనమాట. ఇక్కడ మనం ఫస్ట్‌లో చూస్తున్నాం గదా! ఇదొచ్చేసి సామ్రాట్ యంత్ర. దీని ద్వారా అప్పట్లో మనకి టైమ్‌ని మెజర్ చేసేవాళ్ళంట. చానా హై అక్యురసీతో టైమ్‌ని ఎలా మెజర్ చేసేవాళ్ళు, ఇలాంటి కన్‌స్ట్రక్షన్స్ తోటి అన్నది ఇక్కడ ఇన్ డీటెయిల్‌గా ఇచ్చారు. దెన్ ఈ స్ట్రక్చర్ వచ్చేసి మిశ్ర యంత్ర అనమాట. ఈ మిశ్ర యంత్ర వచ్చేసి మల్టిపుల్ ఫంక్షన్స్‌ని చేస్తదంట. ఇక్కడున్న ఈ 2 పిల్లర్స్ నుంచి కూడా సమ్ ఫంక్షన్స్‌ని, క్యాలిక్యులేషన్స్‌ని అయితే చేయొచ్చు అని చెప్పేసి చెప్పారు. బట్ ఇక్కడ జస్ట్ మనం చూసి అక్కడ చదువుకొని తెలుసుకోవడమే. ఏదైనా ఒక గైడ్ ఉండి ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేలాగా ఉంటే ఇంకా చాలా బావుండేది అన్నట్టు నాకనిపిచ్చింది. అప్పట్లో 1730స్‌లో రాజస్థాన్‌కి కింగ్ అయిన సవాయ్ జైసింగ్ II అనే ఆయన గైడెన్స్ ద్వారా ఇవన్నీ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీస్ అంతా ఇలా కట్టడం అయిందంట. ఇలానే ఇండియాలో 4 ప్లేసెస్‌లో అయితే ఉన్నిందంట. బట్ మథురలో ఉన్న కన్‌స్ట్రక్షన్ వచ్చేసి ఇప్పుడు డెస్ట్రాయ్ అయింది అన్నట్లయితే చెప్పారు. సో, ఇప్పుడు నేను ఏదైతే ఇందాక సామ్రాట్ యంత్ర అని చూపిచ్చాను గదా! దానిది సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటదనమాట. ఇక్కడ ఒక స్లాంట్ స్ట్రక్చర్ ఏదైతే కనిపిస్తుంది గదా! దాని షాడో ద్వారా మనకి టైం ఎంత అన్నది అక్యురేట్‌గా అది ఫైండ్ చేస్తదంట. సో, దాని వెనకాల వ్యూ వచ్చేసి ఇలా ఉంటది. దానికి పైకి ఎక్కడానికని చెప్పేసి ఇది స్టెప్స్ గూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు మనము పబ్లిక్ అంతా అక్కడంతా వెళ్ళడానికంతా అలో లేదనమాట. అక్కడి నుంచి కొంచెం వెనక సైడ్‌లకొస్తే ఇదొచ్చేసి రామ్ యంత్ర అనమాట. ఇదొచ్చేసి స్టార్స్‌ది ఆల్టిట్యూడ్ ఎంతుంది అని చెప్పేసి దీని ద్వారానే మెజర్ చేసేవాళ్ళంట. ఇది లోపల ఒక పిల్లర్ ఉంది. చుట్టూరా ఇలా స్ట్రక్చర్స్ ఉన్నాయన్నమాట. ఒక 30 ఉన్నాయి. దీని ద్వారా స్టార్ ఆల్టిట్యూడ్ అంతా ఎలా కనిపెడతారా అన్నట్లయితే మనకనిపిస్తది ఇక్కడొచ్చినప్పుడు. దీని ఎదురుగ్గా ఇంకొకటి జయప్రకాష్ యంత్ర అని జెప్పేసి ఉంది. అదొచ్చేసి మెయిన్ మనకి పొజిషన్ ఆఫ్ ద సన్ మళ్ళీ సెలెస్టియల్ బాడీస్ పొజిషన్ అంతా ఎక్కడెక్కడ ఉంది అని కనుక్కోవడానికని చెప్పేసి ఆ స్ట్రక్చర్ కన్‌స్ట్రక్ట్ చేశారంట. సో, ఓవరాల్‌గా ఇక్కడ మామూలు కిడ్స్‌ని ఎవరినైనా తీసుకొనొచ్చి జస్ట్ ఇలా అప్పట్లో ఇలాంటి కన్‌స్ట్రక్షన్స్ ద్వారా గూడా ఇలా ఆస్ట్రోనామికల్ యూనిట్స్‌ని మెజర్ చేసేవాళ్ళు అన్నట్టు ఒక ఐడియా ఇవ్వడానికి ఉంటదని జెప్పేసి ఇక్కడ తీసుకురావచ్చు. సో, మేమైతే జంతర్ మంతర్ చూసేసాక అక్కడి నుంచి పక్కనే ఉన్న జనపత్ మార్కెట్‌లోకి ఒక 5 మినిట్స్ అలా వాక్ చేస్తూ ఎళ్ళాము. బట్ కంపారిటివ్‌లీ ప్రైజెస్ సరోజినీ మార్కెట్ కన్నా ఇక్కడ కొంచెం హై ఉన్నాయన్నట్టు మాకనిపిచ్చింది. ఇంక ఇక్కడేమి ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదు. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్‌గా బై ఆటో మేము డైరెక్ట్‌గా బిర్లా మందిర్‌కైతే ఎళ్ళిపోయాము. జంతర్ మంతర్, బిర్లా మందిర్ ఒక స్ట్రెచ్‌లో కవర్ చేసుకోవడం వల్ల మనకి తొందరగా అయిపోతది. దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి. సో, బిర్లా మందిర్ అయితే బయట నుంచే వ్యూ ఇలా ఉంది. ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి, రాధాకృష్ణ, వినాయకుడు, ఆంజనేయ స్వామి, దెన్ శివుడు అందరూ గూడా లోపలున్నారనమాట. ఢిల్లీలో ఎవరైనా మంచిగా టెంపుల్‌కెళ్ళి ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా కాసేపు గడపాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బావుంది అనిపిచ్చింది నాకైతే టెంపుల్. సో, ఇక్కడ బయట మనము షూస్ గానీ, లగేజ్ ఏదైనా ఉంటే క్లాక్ రూమ్‌లో పెట్టేసి, ఫోన్స్ గూడా డిపాజిట్ జేసి లోపలికెళ్ళాలి గాబట్టి, లోపలున్న వీడియోస్ ఎలా ఉందని చెప్పేసి చూపియలేకపోతున్నాను. సో, జస్ట్ బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. బ్యూటిఫుల్ టెంపుల్ అనే చెప్పొచ్చు ఢిల్లీలో చూసిన టెంపుల్స్‌లో. దెన్ ఇక్కడ నుంచి మళ్ళీ మేము డైరెక్ట్‌గా బై మెట్రో అక్షర్ధామ్‌కైతే ఎళ్ళిపోయాము. అక్షర్ధామ్‌కి ఈవినింగ్ 6 లోపలే ఎళ్ళిపోవాలి. 6 తర్వాత మనకి టికెట్స్ అయితే ఇష్యూ చేయరు లోపలున్న యాక్టివిటీస్‌కి. సో, ఇంకా తొందరగా మేము వితిన్ 6 లోపలే అక్షర్ధామ్‌కైతే వచ్చేసాము. ఇక్కడికొచ్చి ఇక్కడ గూడా అంతే కొంచెం మెట్రో స్టేషన్ నుంచి ఒక 1 కిలోమీటర్ దాకా అయితే లోపలికి నడుచుకొని వెళ్ళాల్సుంటది. ఒకవేళ కుదరలేని వాళ్ళకి ఆటోస్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు పిలుస్తుంటారు గానీ అస్సలెళ్ళకండి. హార్డ్‌లీ ఒక 100 మీటర్స్ ముందుకి దింపేసి ₹20 పర్ హెడ్ అన్నట్లు అడుగుతారు. అదే మీకు ఒకవేళ కుదరకపోతే బై రిక్షా అయినా లోపలికి రావచ్చనమాట.
సో, ఇక్కడ కనిపిస్తున్నది అక్షర్ధామ్ టెంపుల్. ఇదొచ్చేసి చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది టెంపుల్ అయితే. లోపలికెళ్ళిన తర్వాత మనవి ఫోన్స్ అవన్నీ గూడా కంపల్సరీ క్లాక్ రూమ్‌లోనే బయట డిపాజిట్ జేసి వెళ్ళాలి. ఇక్కడ డిపాజిట్ చేసేటప్పుడు ఒక చిట్‌లో ఏదేదున్నాయి మన హ్యాండ్ బ్యాగ్స్‌లో అన్నది నీట్‌గా మెన్షన్ చేసి ఇవ్వాల్సుంటది. ఇక్కడ అంతా మన ఐటెమ్స్ అన్నీ పెట్టేటప్పుడు క్యాష్ అయితే మీ పాకెట్‌లో పెట్టుకోండి. ఎందుకంటే లోపల ఆన్‌లైన్ పేమెంట్స్ ఏవి అలో లేదు. క్యాషే కావాలి లేదా కార్డ్ అయినా వాడొచ్చు. సో, లోపలికెళ్ళిన తర్వాత ఇక్కడ అలో లేదు కాబట్టి నేను జస్ట్ పిక్చర్స్‌లోనే చూపిస్తున్నాను. ఇందాక చూసారు గదా మీరు అదే లోపల టెంపుల్ లోపల అలా ఉంటదనమాట. ఇదంతా వచ్చి వాటర్ షోస్ కంప్లీట్‌గా ఇలా ఉంటది. వాటర్ షో టికెట్ వచ్చేసి ఒకరికి 110 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. లేదా ఓవరాల్‌గా మనం లోపలున్న ఎగ్జిబిషన్స్ 4 కూడా కవర్ చేయాలి అంటే పర్ హెడ్ 370 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు గానీ, నాకైతే వర్త్ అనే అనిపిచ్చింది మొత్తం చూసిన తర్వాత. ఫస్ట్ 'షాజానంద్' షో అని చెప్పేసి ఇది చిన్నప్పుడు స్వామినారాయణ‌ది లైఫ్ అంతా ఎలా గడిచింది అన్నదంతా ఇన్ డీటెయిల్‌గా మనకి 3 ఇమేజెస్ ద్వారా లైటింగ్ షో దగ్గర ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత ఇదొచ్చేసి 'నీలకంఠ దర్శన్' అని జెప్పేసి ఒక 45 మినిట్స్ డ్యూరేషన్‌లో ఒక మూవీ అయితే చూపిస్తారు మనకి ఒక మూవీ హాల్‌లో. దెన్ ఇంతకుముందు ఉన్న 'షాజానన్ దర్శన్' వచ్చేసి 50 మినిట్స్. దెన్ ఈ మూవీ వచ్చేసి 45 మినిట్స్. దాని తర్వాత 'సంస్కృతి విహార్' అని చెప్పేసి ఇది కంప్లీట్‌గా బోట్ రైడ్ అయితే ఉంటది. కల్చరల్ బోట్ రైడ్. ఒక 10-15 మినిట్స్ దాకా ఉంటది. అది కూడా చాలా బావుంటది. దెన్ ఫోర్త్ వన్ వచ్చేసి వాటర్ షో. ఈ 4 కూడా చాలా బావున్నాయి. సో, ఓవరాల్‌గా కంప్లీట్ చేసుకొని ఇంకా మేము రూమ్‌కైతే బయలుదేరుతున్నాము. నాకు తెలిసినంత వరకు ఇన్ షార్ట్ నేను ఎక్స్‌ప్లనేషన్ అయితే చేశాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.